ముందుగా రైతులందరికీ కూడా నమస్కారాలండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటి అంటే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరానికి రైతుల ఖాతాల్లో 6,000 రూపాయలు అనేది కూడా క్రెడిట్ చేస్తున్నారు. సో మరి 6,000 అనేది కూడా విడతల వారీగా కూడా విడుదల చేసిన విషయం అయితే కూడా తెలిసిందేనండి. మరి ఈసారి 19వ విడతకు సంబంధించిన 2,000 రూపాయలు అనేది కూడా ఎప్పుడు జమ చేస్తారు అని చాలామంది రైతులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో అందరూ కూడా చాలామంది సంక్రాంతికి విడుదల చేస్తారా అని అయితే అడుగుతున్నారు. సో సంక్రాంతికి విడుదల చేస్తారా లేదా అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ సంక్రాంతికి విడుదల చేయకపోతే ఎప్పుడు విడుదల చేస్తారు అనేది కూడా మీకైతే కూడా ఈ వీడియోలో అయితే కూడా క్లారిటీగా అయితే కూడా చెప్తాను. సో వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోనైతే పూర్తి చూడండి. సో ఛానల్కి కొత్తగా వచ్చినైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి న్యూస్ అప్డేట్స్ ప్రతిరోజు వస్తుంటాయి కాబట్టి ప్లీజ్ మన ఛానల్ అయితే కూడా సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మరి ఇక్కడ మీకైతే కూడా ఒక న్యూస్ ఆర్టికల్ అయితే కూడా చూపిస్తానండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి పీఎం కిసాన్ ఎవరైతే 19th ఇన్స్టాల్మెంట్ ఉందో సో ఇక్కడ చూసుకోవచ్చు. మీరు కూడా పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులు అయినట్లయితే అతి త్వరలోనే 19వ విడతకు సంబంధించిన డబ్బులు సో అందుకునే అవకాశం అయితే కూడా ఉంది. సో కొత్త ఏడాది పీఎం కిసాన్ 19వ విడతకు సంబంధించిన డబ్బులు ఫిబ్రవరి నెలలో పడే అవకాశం అయితే ఉందని అధికారిక వర్గాలు అయితే కూడా చర్చ నడుస్తుంది. మరి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అయితే కూడా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కూడా ఉన్నట్లయితే కూడా తెలుస్తుంది. సో మరి చూస్తున్నారు కదా. సో పీఎం కిసాన్ అనేది 19వ ఇన్స్టాల్మెంట్కి సంబంధించిన అమౌంట్ అనేది కూడా మనకి సో ఫిబ్రవరి మంత్లో అయితే కూడా మనకి పడే అవకాశాలు అయితే ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ మీకు పీఎం కిసాన్ అమౌంట్ అయితే ఇంతవరకు పడట్లేదు అంటే మాత్రం ఇంకొక సొల్యూషన్ అయితే కూడా ఉంది. సో మీరు ఇంకా పీఎం కిసాన్ లబ్ధిదారులు అయినట్లయితే నమోదు కాకపోతే అర్హులైన రైతులకైతే కూడా స్థానిక రెవెన్యూ అధికారులను అయితే కూడా సంప్రదించి పీఎం కిసాన్ నమోదు చేసుకోవచ్చు. సో అదనంగా పథకంలో నమోదు నామమాత్రపు రుసుముతో అయితే కూడా సాధారణ సేవల కేంద్రాలు సిఎస్సీలు ద్వారా అందుబాటులో అయితే కూడా ఉంటుంది. సో మీ దగ్గర మీరు ఎవరైనా ఇంకా ఈకేవైసీ చేసుకోకపోతే ఈకేవైసీ చేసుకోండి. అదే ఆ విధంగా కూడా అమౌంట్ రాకపోతే మాత్రం మీ అధికారులను అయితే కూడా సంప్రదించండి అనేది కూడా చెప్తున్నారు. సో స్థానిక రెవెన్యూ అధికారులను అయితే కూడా మీరు సంప్రదించి మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి చెప్పండి. వాళ్ళైతే కూడా మనకి క్లియర్ చేసే అవకాశం అయితే కూడా ఉంది. సో ఇదండి ఓవరాల్గా ఇన్ఫర్మేషన్. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హింద్.